ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో ఈ భేటీ కొనసాగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం చెంపై సోరెన్ వంటి కీలక నేతలు హాజరయ్యారు. భేటీకి డీఎంకే అధినేత స్టాలిన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. రైట్, ఇక ఇండియా కూటమి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? అనిల్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు అందుబాటులో ఉన్నటువంటి ఇండియా కూటమి నేతలతోటి సమావేశం అయితే అయ్యారు. 24వ తారీఖున ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆలోపు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలు, ఫామ్ 17Cకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటి తర్వాత ముఖ్యంగా కొన్ని పార్టీలకు సంబంధించి ఇప్పటికే సమిష్టిగా ఎన్నికలకు సంబంధించి పోటీ చేశాయి, సమిష్టిగా ఎన్నికల్లో పోరాడాయి. ఫలితాల తర్వాత కూడా ఇదే సమిష్టిగా ఎన్నికల తర్వాత కూడా ఉండాలి అనేటువంటి అంశం పైన చర్చ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీతో సహా 13 పార్టీలకు సంబంధించిన 24 మంది నేతలు హాజరయ్యారు. ఈ 7 ఫేజ్లకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి తీరు, ఫలితాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా రాబోతూ ఉన్నాయి. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బైకాట్ చేసింది. కానీ ఒక సరళి దేశవ్యాప్తంగా మూడ్ ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అనేటువంటి క్యూరియాసిటీ అయితే ఉంది ఈ భేటీలో కూడా. ఎందుకంటే ఇప్పటివరకు 7 ఫేజెస్గా పోలింగ్ అనేది సుదీర్ఘంగా జరిగింది. పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయం కావచ్చు, లేకపోతే వేరువేరుగా పోటీ చేసినటువంటి సందర్భాల్లో అక్కడ ఎదురైనటువంటి అనుభవాలు కావచ్చు, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా పోలైనటువంటి సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది, మొత్తంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఎవరి పాత్ర క్రూషియల్గా ఉండబోతుంది అనే దానిపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. బయటికి ఇన్ఫార్మల్ మీటింగ్ అని చెప్తున్నప్పటికీ కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన అయితే చర్చ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అనిల్.